హైదరాబాద్లో వేప్స్ నోడమెల్లా, దీన్ని వేప్ అండ్ ఈ సిగరెట్ అని కూడా అంటారు. ఇది యువత ఆరామ్సే స్టైలిష్గా సిగరెట్కి ఆల్టర్నేటివ్గా దీన్ని పీల్చుకుంటే వాసన రాదు, ఎవరికి పట్టుబడరు అని చెప్పి విచ్చలవిడిగా వాడుతున్నారు. కానీ ఇది అందరికీ తెలియని విషయం అంటే దీన్ని వాడడం చాలా హార్మ్ఫుల్. మీ బ్రెయిన్ అండ్ నర్వస్ సిస్టమ్ చాలా ఘోరంగా ఎఫెక్ట్ అవుతుంది. కానీ ఇండియాలో 2019లో సెంట్రల్ గవర్నమెంట్ బీజేపీ గవర్నమెంట్ దీన్ని బ్యాన్ చేశారు. బ్యాన్ చేసినా సరే హైదరాబాద్లో విచ్చలవిడిగా ఎలా అమ్ముతున్నారు. దీని బ్యాటరీ చార్జర్ అని చెప్పి కస్టమ్స్ క్లియరెన్స్ తీసుకొని చైనా నుంచి ఇంపోర్ట్ చేయించుకొని ఓల్డ్ సిటీలో దీని స్టాక్ అంతా మెయింటైన్ చేసి హైదరాబాద్లో ప్రతి పాన్ షాప్లో దీన్ని అమ్ముతుంటారు. మీకు హైదరాబాద్లో వేప్ కావాలంటే ఏ పాన్ షాప్ కన్నా వెళ్ళి అడగండి, భయ్యా వేప్ చాయి అని. వాళ్ళు నెక్స్ట్ అడిగే క్వశ్చన్ ఏ ఫ్లేవర్ అండ్ ఎనీ పఫ్. 25,000 पफ्स का है। ओके ये क्या तो आपको थोड़ा ब्रांड आता है, 4,000 गिरता नहीं बोले तो పఫ్స్ అంటే దీంట్లో 10,000 పఫ్స్, 12,000 పఫ్స్, 25,000 పఫ్స్, 40,000 పఫ్స్ అని చెప్పి అమ్ముతారు. అంటే 40,000 సార్లు మీరు తీసుకోవచ్చు అనమాట. యూజువల్గా దీన్ని సిగరెట్కి ఆల్టర్నేటివ్గా వాడతారు, కానీ సిగరెట్ కంటే 10 times మోర్ డేంజరస్. ఇంచుమించు 80 కంట్రీస్లో దీన్ని బ్యాన్ చేశారు. అలాంటి ఒక హార్మ్ఫుల్ని ఇండియాలో అలౌ చేస్తున్నారు, అది కూడా హైదరాబాద్లో. అంటే అప్పుడో ఎప్పుడో ఏ నార్కోటిక్స్లో యాంటీ నార్కోటిక్స్ బ్యూరో వాళ్ళు దీన్ని ఆ ఓల్డ్ సిటీ మెహదీపట్నం సార్ పట్టుకుంటున్నారు అనుకోండి, కానీ అక్కడ తప్ప ఇంకెక్కడ ఎవరు పట్టుకోవట్లేదు. ఒక పాన్ షాప్ అంతా మాట్లాడుతుంటే దీన్ని బ్యాన్ కదా మీరు ఎలా అమ్ముతున్నారు అంటే నేను చెప్పిన ఆన్సర్ ఏంటంటే ఒక డిపార్ట్మెంట్కి ప్రతి నెల ₹1,00,000 ఇస్తాము, అందుకే వాళ్ళు అలౌ చేస్తారని. ఆ డిపార్ట్మెంట్ ఏంటో మీరు ఈజీగా గెస్ట్ చేయొచ్చు. కానీ ఇది ఆ డిపార్ట్మెంట్ ఒక్కటే ఫెయిల్యూర్ కాదు. ఒక కస్టమ్స్ డిపార్ట్మెంట్ ఫెయిల్యూర్, డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్, జిఎస్టీ డిపార్ట్మెంట్, ఇలా చాలా డిపార్ట్మెంట్స్ ఉన్నాయనుకోండి. కానీ ఇవన్నిటికంటే లీస్ట్ రెస్పాన్సిబుల్గా ఉన్నది హైదరాబాద్ సిటీ పోలీస్. విచ్చలవిడిగా వాళ్ళు అమ్ముతున్నారు. వీళ్ళు వెళ్ళి ఒక్కసారి ఒక షాప్లో వెళ్ళి అడిగితే దొరికిపోయేది. హైదరాబాద్లో వేప్స్ ఇంత విచ్చలవిడిగా అమ్ముతున్నారు. నాది ఒకే ఒక్క ఛాలెంజ్, హైదరాబాద్లో వేప్స్ అమ్ముకోవడానికి సహకరించిన అధికారులకి, ఎవరైతే ట్రై చేసి విఫలమైన అధికారులకి ఒకటే ఒక ఛాలెంజ్, మీతోని చేత కాకపోతే 3 రోజులు ఇవ్వండి. హైదరాబాద్లో ఏ పాన్ షాప్లో ఎక్కడ వేప్స్ అమ్ముతున్నారో రికార్డెడ్ ఎవిడెన్సెస్తో సహా మీకు మీ టేబుల్ మీద అందజేస్తాను. అయ్యా రేవంత్ రెడ్డి గారు, మీకు ఒకే ఒక రిక్వెస్ట్, మీరు హైడ్రాకి ట్రాన్స్ఫర్ చేసిన మంచి పోలీస్ ఆఫీసర్లని మళ్ళీ ట్రాన్స్ఫర్ చేయండి సార్ పోలీస్ డిపార్ట్మెంట్కి. వాళ్ళ అవసరం చాలా ఉంది, లేకపోతే మన యూత్ భవిష్యత్తు గోవిందా గోవిందా. 25,000 पफ्स का है। ओके ये क्या तो आपको थोड़ा ब्रांड आता है, 4,000 गिरता नहीं बोले तो और एक बात एल बार में और एक है 25,000 पफ्स का है, ब्लूबेरी रास्पबेरी आता है। ये अपने को कितना मिलता है भाई ये पूरा, ये बोलते लाइक अमाउंट बोल रहे हैं आप? ये अपना ब्लूबेरी का ब्लूबेरी का जो है ना एल बार में भी है, अल्फाखर में भी, आपको किसमें होना? कंपनी तो नहीं मालूम, मगर क्या बोलते कितना दोनों का रेट फर्क कितना है? ये 20,000 का है, वो 25,000 का है। नहीं, रेट 4,000 में आता है। कितना भैया? वो ये 3,500 में आता है, वो 4,000 में आता है।